హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శాంతి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు మేము వెళ్ళిన 2 టెంపుల్స్ చూపిస్తాను. ఇది ఏలూరుకి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మాకు చాలా దగ్గర అనమాట. రాట్నాలకుంట, అలాగే చిన్న తిరుపతి. ఇది ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో ఉందండి. రాట్నాలమ్మ తల్లి ఆలయం మొత్తం మీకు చూపిస్తాను. టెంపుల్ చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే మేము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలన్నా సాటర్డే కానీ సండే కానీ వెళ్తాము. మేమే కాదు, చాలామంది అంతే కదా, మనకి హాలిడేస్ కుదరాలి. ఆ రోజు ఏంటంటే వర్కింగ్ డే అయినా పిల్లలకి సడన్గా హాలిడే ఇచ్చారండి ఆ రోజు. అందుకే ఇంకా మళ్ళీ కుదరదు, ఛాన్స్ వచ్చినప్పుడే వెళ్ళిపోవాలని చెప్పి వెంటనే బయలుదేరాము. సరే ఎలాగో వచ్చాం కదా, 2 టెంపుల్స్ చూసుకొని వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ద్వారకా తిరుమల కూడా వెళ్ళాలని. సో ఈ టెంపుల్ చూసుకొని ద్వారకా తిరుమల కూడా వెళ్ళాము. ఈ ఆలయం మీకు ఇంతకుముందు నేను వీడియోలో పెట్టానండి, మన ఛానల్లో ఉన్న ఫస్ట్ వీడియోలో. అప్పటికి ఇంకా పెయింటింగ్స్ అవి కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ వచ్చేటప్పటికి ఇలా పెయింటింగ్స్ తోటి చాలా బాగుంది. లోపల అమ్మవారి ఆలయం ఒకటి తప్ప మిగిలిందంతా పెయింటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ రాట్నాలమ్మ తల్లి ఆలయం వేంగి రాజుల కాలం నుంచి ఉందండి. తూర్పు చాళుక్యుల కాలం నుంచి ఉంది. చాలా ప్రాచీన ఆలయం అన్నమాట. వేంగి రాజుల ఇలవేల్పుగా కొలిచేవారంటండి అమ్మవారిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఇలవేల్పు ఈ రాట్నాలమ్మ తల్లి. అమ్మవారికి చీర, జాకెట్, గాజులు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే మనం టెంపుల్ బయట అమ్ముతారండి. లేదు మనం ఇంటి దగ్గర నుంచి మనం తెచ్చుకున్నా పర్లేదు. లేదు ఇంటి దగ్గర తెచ్చుకోవడం మర్చిపోయాము అంటే టెంపుల్ బయట అమ్ముతారు కాబట్టి ఇక్కడ కొని మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా వెళ్ళి పూజ చేయించుకోవాలి అనుకుంటే టికెట్ తీసుకోవాలండి. ఈ మధ్య టికెట్ కూడా పెట్టారు. ఒకప్పుడు ఫ్రీ దర్శనమే ఉండేది. లేదు మాకు పూజ కాదు, మామూలుగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తామంటే ఉచిత దర్శనం కూడా చేసుకోవచ్చు. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మండపం ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చక్కగా 4 వైపులా. ఇదిగోండి మెయిన్ గర్భగుడి అమ్మవారిది. ఇక్కడ పెయింటింగ్ ఇంకా వేయలేదు, చెప్పాను కదా, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అమ్మవారి చుట్టూ, ఈ ఆలయం చుట్టూ కొంచెం గ్యాప్ ఉంటుంది, చుట్టూ మండపం ఉంటుంది అన్నమాట. నేను ఒక ఛానల్లో చూశానండి, పివి సింధు గారు వాళ్ళ నాన్నగారు మాట్లాడారనమాట. సింధు గారి కోసం ఈ గుడికి వచ్చి పూజలు చేయించారు. అలాగే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారి కాలం నుంచి కూడా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారంట. పివి సింధు గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారండి. ఆలయం చుట్టూ పచ్చని చెట్లతోటి పొలాలతో ఉంటుందండి. అంటే అమ్మవారు ఒక అందమైన ఒక తోటలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ వాతావరణం చూస్తే. మీకు అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, అటు నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. అటువైపు వెళ్తే అక్కడ ఇళ్ళు ఉంటాయండి. గుడి పక్కన మాత్రం షాప్స్ ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, అంతే అనమాట. అలా చుట్టూ చూసుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక దారిలాగా. అమ్మవారిని దర్శించుకొని మనం ఇలా బయటకు వస్తాము. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయకూడదండి, అందుకని నేను లోపల ఏం తీయలేదు. కానీ మీరు అమ్మవారిని చూడాలి కాబట్టి ఇక్కడ ఫోటో ఒకటి యాడ్ చేస్తున్నాను, చూడండి. కింద కనిపిస్తున్న అమ్మవారు స్వయంభూ అండి. పైన ఉన్నారు కదా, ప్రతిష్ఠించారనమాట. అమ్మవారి దర్శనం అయిన తర్వాత అమ్మవారికి ఎదురుగా మనం కూర్చోడానికి ఇది పెద్ద హాల్ అనమాట. ఇక్కడ అన్నప్రాసన ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళకు పండిన పంటలో మొదటి పంట తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారండి. అలాగే ప్రతి చిన్న పిల్లకి అన్నప్రాసన చేయాలన్నా ఇక్కడికి వచ్చి జరుపుకుంటారు. మేము వచ్చిన రోజున కూడా ఒక చిన్న పాప ఉందండి, క్యూట్గా భలే ఉంది. తనకి అన్నప్రాసన అంట ఆ రోజు. ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి, ఫుల్గా ఉంటారు జనం. ఎందుకంటే ఆ రోజు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. వాళ్ళ బంధువుల్ని వాళ్ళని పిలుచుకుంటారు ఇక్కడ భోజనానికి. ఇక్కడ భోజనం పెట్టుకోవాలంటే పక్కన ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా, అక్కడికి ఇన్వైట్ చేసుకుంటారు. అన్నప్రాసన ఫంక్షన్స్ కూడా ఇక్కడే జరుపుకుంటారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ చెట్టుకి ముడుపు కట్టి వెళ్తారండి, వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని చెప్పి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కలువపూల దగ్గరికి వెళ్దామండి. అసలు ఎన్ని ఉంటాయో నిజంగా. మీలో చాలామంది గుడికి వచ్చి ఉంటారు కదా, ఎప్పుడైనా చూసారా? అవి చూసుంటే కామెంట్ చేయండి. ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడండి, చాలా చాలా బాగుంటాయి. అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయో తెలుసండి, ఎంత పెద్దగా ఉన్నాయో. నాకు అక్కడి నుంచి రావాలనిపించలేదు అసలు. కానీ మా వారు ఏంటంటే లేట్ అయిపోతుందమ్మా, మళ్ళీ మనం ఇంకో టెంపుల్కి వెళ్ళాలి, సో త్వరగా రా అంటే ఇంకా కొంచెం వీడియో తీసాను మీకు చూపిద్దామని. చూడండి అసలు ఎన్ని పువ్వులు ఉన్నాయో. లాస్ట్ టైం మీకు చూపించాను కదా, అది ఇటువైపు అనమాట. ఇదంతా కొలనే ఉండేది, దీని నిండా పువ్వులు ఉన్నాయి. మన పాత వీడియోస్లో ఉన్నాయి చూడండి, ఎవరన్నా చూడాలనుకుంటే. మొత్తం పింక్ కలువ పూలు అనమాట. ఇప్పుడు ఇటు లేవు, కొంచెం దూరంగా ఉన్నాయి మళ్ళీ. అది ఇంకా చాలా లాంగ్ ఉందని చెప్పి నేను అటు వెళ్ళలేదు. ఇంకా అక్కడ చూసుకొని ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాము. రాట్నాలగుంట నుంచి ద్వారకా తిరుమల వెళ్ళడానికి 38 కిలోమీటర్స్ అండి. రాట్నాలగుంట, పెదవేగి, ముండూరు మీదుగా మేము ద్వారకా తిరుమల వెళ్తున్నామండి.
మొండూరులో తోటలో బాబాగారి టెంపుల్ ఉంటుందండి, రోడ్డు పక్కనే. ఇదిగోండి ఆ టెంపుల్ ఇదే. లోపలికైతే వెళ్ళలేదు. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. చక్కగా తోటలో ఉంటారు బాబాగారు, ఇలా పడుకొని ఉన్నట్టు. స్తూపం చాలా ఫేమస్ ఇక్కడ. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను అది. దూరం నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే రాట్నాలగుంటలో రూమ్స్ అయితే ఉండవండి, ఏలూరులో ఉండాలి. ఏలూరులో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీకు. అక్కడ రూమ్ తీసుకొని ఉండి టెంపుల్స్ అన్నీ చూడొచ్చు. ఇది జంగారెడ్డిగూడెం మెయిన్ రోడ్ అనమాట. జంగారెడ్డిగూడెం వెళ్ళే మెయిన్ రోడ్లో చాలా చెట్లు ఉంటాయి. అంటే ఇట్లా గూడులా ఉంటుంది అనమాట. మనం దాని కింద నుంచి వెళ్తున్నట్టు ఫీల్ చాలా బాగుంటుందండి. ఈ రోడ్ నుంచి ద్వారకా తిరుమల వైపు వెళ్తామన్నమాట. జంగారెడ్డిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్. అది వీడియో మన ఛానల్లో పెట్టాను, చూడండి ఎవరన్నా చూడాలి అనుకుంటే. మాట్లాడుకుంటూ ద్వారకా తిరుమల వచ్చేసాము. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ 2 గోపురాలు కనిపిస్తున్నాయి కదా. చెప్పాను కదండి వర్కింగ్ డే అని, అందుకే కొంచెం ఇక్కడ ఫ్రీగా ఉంది. ఇది ఫ్రీ బస్ అండి. ఈ బస్సులో మనం కొండపైకి వెళ్తే శివాలయం, కొండ కిందకి వెళ్తే ఆ బస్ స్టాండ్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదామండి. వెళ్ళిన తర్వాత లోపల మండపం అది ఉంటుంది, చూపిస్తాను మీకు. అదంతా కూడా ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేశారు. రెగ్యులర్గా టెంపుల్కి వచ్చేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, కానీ దూరం నుంచి చూసే వాళ్ళకి మాత్రం కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే చాలా మార్చేశారండి. ద్వారకా తిరుమలలో చాలా చేంజెస్ వచ్చాయి. పిల్లలకైతే పండగే కదా. మనం ఎక్కడికి వెళ్ళినా సరే బొమ్మల షాపులు అయితే మామూలుగా ఉండవు. చాలా బొమ్మలు ఉంటాయండి ఇక్కడ. అలాగే మన పూజా సామాగ్రి కూడా చాలా ఉంటుంది. ఇదిగోండి మెయిన్ మండపం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మాకైతే ద్వారకా తిరుమల వస్తే పెద్ద తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుందండి. సేమ్ అదే వాతావరణం, అదే ప్రశాంతత ఉంటుందన్నమాట ఇక్కడ. శని ఆదివారాలు అయితే చాలామంది ఉంటారండి. మామూలు డేస్లో కొంచెం పర్లేదు, త్వరగా దర్శనం అవుతుంది. శని ఆదివారాలు ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా, కొద్దిగా టైం పడుతుంది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరుగుద్ది. మండపంలోంచి వచ్చిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న ఆలయం ఇదే, చూడండి. ఇంతకుముందు వీడియోలో చూపించాను కానీ ఇంత క్లియర్గా చూపించలేకపోయాను, అందుకే మళ్ళీ మీకోసం వీడియో తీశాను. ఇప్పుడు మనం తూర్పు గోపురం వైపు ఉన్నామండి. ఈ తూర్పు గోపురానికి ఎదురుగా ఈ మండపం ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. అన్నప్రాసన, పుట్టెంట్రుకలు తీయడం, ఇట్లా ఫంక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న తిరుపతిలో పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయండి. పెళ్ళిళ్ళు జరిగే టైంలో, ముహూర్తాలు అన్న టైంలో వస్తే ఎక్కడ చూసినా కొత్త జంటలు కనిపిస్తూ ఉంటారండి. చక్కగా ఉంటారు, చూడముచ్చటగా భలే అనిపిస్తుంది నాకు. ద్వారకా తిరుమలలో ఈ ఆలయానికి వస్తే ఎటు చూసినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనిపిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి పెళ్ళయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పుట్టెంట్రుకలు తీయించడానికి కూడా ఇక్కడికే తీసుకొస్తారు. మా బాబుకి కూడా ఇక్కడే తీయించామండి 9వ నెలలో. చాలా మందికి సెంటిమెంట్ అండి, ఈ స్వామివారి ఆలయానికి వచ్చి మొదటిగా తలనీలాలు ఇవ్వాలి అనుకుంటారు పిల్లలకి. పెద్ద తిరుపతిలో ఎలా అయితే మనం ఫొటోస్ తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే అండి. ఈచ్ ఫోటో 100 రూపీస్ అనమాట. అప్పటికప్పుడే మనకి ఫోటో తీసిస్తారు. పక్కన ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కదా. ఇక్కడున్న ప్రతి విగ్రహం మీకు చూపించాలనిపించింది నాకు, ఎందుకంటే అంత బాగా చెక్కారనమాట శిల్పాలు. కానీ అలా ఒక్కొక్కటి చూపించాననుకోండి మీకు వీడియో బాగా లెంగ్త్ ఎక్కువైపోతుంది, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఎంత పెద్ద వీడియో పెట్టారేంటి అని. అందుకని నేను కొంచెమే చూపించాను. అమ్మవారి చీరలండి, చాలామంది సెంటిమెంట్గా కొనుక్కుంటారు కదా అమ్మవారి చీర అనగానే. తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా అలా మండపంలో నడుచుకుంటూ వెళ్తున్నాము. మొత్తం చూడండి అసలు విగ్రహాలు ఎంత బాగున్నాయో చూడడానికి. లక్ష్మీదేవి అమ్మవారు. ఇంకా శ్రావణ మాసం వస్తుందండి, గుడి అస్సలు ఖాళీ ఉండదు. శ్రావణ మాసం కానీ ప్రత్యేక రోజుల్లో కానీ అస్సలు ఖాళీ ఉండదు అనమాట. ఫుల్గా నిండిపోతారు. ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, ఆ మండపం మొత్తం జనం ఉంటారు ఫుల్గా. ఇక్కడ శ్రీరాములు వారు ఉన్నారు చూడండి, ఎంత బాగుందో విగ్రహం. అక్కడ శ్రీకృష్ణుడు చాలా బాగా చెక్కారనమాట. నిజంగా వాళ్ళ టాలెంట్కి అభినందించవచ్చు. వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో ఈ వర్క్ చేయడానికి. కృష్ణుడు ఎక్కడున్నా అందంగా ఉంటారు. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నారో. ఇక్కడి నుంచి స్వామి దర్శనం అయిన తర్వాత కొంచెం కొండపైకి వెళ్తే శివాలయం ఉంటుందండి. నేను అవన్నీ విడివిడిగా వీడియోస్ పెట్టానండి, అందుకే అవన్నీ ఇంకా ఇందులో చూపించలేదు, వీడియో మరీ ఎక్కువైపోతుందని చెప్పి. ఎవరైనా శివాలయం చూడాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఇలా ఒకసారి మొత్తం మండపం మొత్తం ఒకసారి చూసేయండి. ప్రతి విగ్రహం కూడా చాలా ఓపికగా చాలా అందంగా చెక్కారనమాట. పెద్ద తిరుపతి వచ్చే ముందు చిన్న తిరుపతి వచ్చి ఇక్కడ స్వామివారిని దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు పెద్ద తిరుపతి వెళ్తారనమాట చాలామంది. ఇక్కడ ఆలయంలో ఏ ఫంక్షన్ చేసుకున్నా, ఇక్కడ ఎవరైనా రిలేటివ్స్ని పిలుచుకున్నా సరే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి, పైన కొత్తగా కట్టారు కూడా. అలా బయటకు వచ్చిన తర్వాత గో సంరక్షణ కనిపిస్తుంది మనకి. గోమాతకి దండం పెట్టుకొని ఇక్కడ శ్రీకృష్ణుడు చూడండి ఎంత బాగున్నారో. మూగజీవాలంటే మామూలుగానే చాలా ఇష్టం అండి. ఇక్కడికి వచ్చి ఆ గోవుల్ని ముట్టుకొని దండం పెట్టుకొని వెళ్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది ప్రసాదాల కౌంటర్ అండి.
ఇంకా మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ప్రసాదంగా లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి ఉంటుందండి. ఆ రోజు మాత్రం అన్నీ అయిపోయాయి, లడ్డు ఒకటే ఉందని చెప్పి ఇంకా లడ్డు తీసుకొని మేము బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి కొండ కిందకి వెళ్తున్నామండి. ద్వారకా తిరుమల దాటిన తర్వాత కుంకుళ్ళమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. ఈ చుట్టుపక్కల వాళ్ళు అనుకోండి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఎవరైతే దూరం నుంచి చూస్తూ ఉంటారో వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చూడలేరు కాబట్టి మీకోసం ఈ 2 టెంపుల్స్ చూపించాను అనమాట. ఎలా అనిపించిందండి వీడియో? బాగుందా? మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చుతుందో లేదో, ఎలా అనిపిస్తుందో తెలుసుకుందామని. అలాగే ఈ వీడియో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా. మరొక మంచి వీడియోతోటి, మంచి కంటెంట్ తోటి మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.